హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ స్కెడ్యూల్ అసలు ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్టయితే ఎవరికి ఇస్తారు, ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళ వరకే ఇస్తారా, లేకపోతే అందరికీ ఈ ఫెసిలిటీని, అందరికీ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఇస్తారా, ఈ విషయాల మీద చాలామంది ప్రశ్నలు, చాలామంది కామెంట్ బాక్స్లో డౌట్స్ అడుగుతున్నారు. వాటన్నిటికీ సంబంధించి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి 2 దఫాలుగా 2 phases కూడా మనకి కౌన్సిలింగ్ జరిగిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ జాయినింగ్స్ అయిపోయారు, కాలేజెస్లో జాయిన్ అయ్యారు. అయితే 2 phases కూడా కంప్లీట్ అయినప్పటికీ కూడా దాదాపు 34,000 పైచిలుకు సీట్లు అనేవి మిగిలిపోయాయి. అయితే ఈ సీట్లలోని కన్వీనర్ సీట్లతో పాటు యూనివర్సిటీలో కూడా వేకెన్సీ ఉండిపోయాయి. అయితే ఇన్ని సీట్లు మిగిలిపోవడం వలన ఇదే టైంలో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ నుంచి, ఎవరికైతే సీటు రాలేదో వాళ్ళ నుంచి, అలాగే పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, పేరెంట్ అసోసియేషన్ నుంచి, వీళ్ళందరి నుంచి ఎక్కువగా రిక్వెస్ట్ వెళ్ళడం వలన ఎంసెట్ బోర్డు కూడా ఆలోచన చేసి అసలు కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి వీటన్నిటి మీద ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. 34,000 పైచిలుకు సీట్లలో దాదాపు 31,000 సీట్లు కన్వీనర్ సీట్లే మిగిలిపోయాయి. అంటే దీనికి స్టూడెంట్స్ కన్నా సీట్లు ఎక్కువగా ఉండిపోయాయి. అందువల్ల మనకి చాలా వేకెన్సీ ఉండిపోయాయి. అయితే ఇప్పుడు దీని మీద మనకు ఒక ప్రకటన అనేది, వీళ్ళు వేకెన్సీ ఎప్పుడు ఫిల్ చేస్తారు, అసలు థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఇస్తారు, వీటి మీద ప్రకటన ఇస్తారనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక సాఫ్ట్వేర్ సంస్థలతో కూడా కసరత్తు చేస్తున్నారు. చేసి ఏ విధంగా కండక్ట్ చేస్తే బాగుంటుంది అంటే, ఎవరికైతే ఇప్పటివరకు ఎక్కడ సీట్ రాకుండా ఉండిపోయారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తే సరిపోతుందా, లేకపోతే అందరికీ మరొక అవకాశంగా థర్డ్ ఫేజ్ అనేది ఈ 34,000 సీట్లతో కోసం అందరికీ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందా అనే ఉద్దేశంతో దాని మీద ఒక డెసిషన్ తీసుకుని రేపు ఒక 2 daysలో మనకు ఒక ప్రకటన అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా అందరికీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా వరకు కొన్ని కాలేజీలో జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు కొద్దిగా సాటిస్ఫైడ్గా లేరు. కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఇస్తే మాత్రం మళ్ళా ప్రతిసారి రిపీటెడ్గా చేయలేరు. కాబట్టి ఒకేసారి అందరికీ కూడా థర్డ్ ఫేజ్లోని టోటల్గా అందరికీ ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అందరికీ థర్డ్ ఫేజ్ ఎప్పుడు రిలీజ్ చేసేది, ఒక 2 days ఎప్పుడు వస్తుందని అందరం ఎదురు చూస్తున్నాం. మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ఇది ఈ వీడియోకి సంబంధించి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.